ఇటర్నిటీలో, నిత్యత్వంలో అంతా అయిపోయింది. బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇట్స్ ఆల్ దేర్. ఇట్స్ ఆల్ దేర్. అంతే చెప్పండి, ఇట్స్ ఆల్ దేర్ అనండి. All of you become like the president elected Trump. It's all there. It's all there. It's all there. It's all there. All right. Okay. అంతా అయిపోయింది. ఒక లైన్ గీసుకుందాం. ఆ లైన్లో నీ జీవితం అంతా అయిపోయింది. అయిపోయిందండి. మీరు ఏంటండి అలా చూస్తున్నారు? అయిపోయింది. ఇప్పుడు నేను నిలబడ్డాను చూడండి, అది కూడా అయిపోయింది. రేపు ఉన్నది చూడండి, అది కూడా అయిపోయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఎవరో నన్ను చాలా సీరియస్గా చూస్తున్నారు. నిజమంటారు సార్, నేను పరలోకానికి వెళ్ళిపోయాను అంటారా? ఏ సార్, నేను నిజంగా వెళ్ళిపోయినా? మీరు వెళ్ళిపోయారో లేదో నాకు తెలీదు, మీరు సంతోషపడతారని చెప్పాను. ఎంతమంది యేసు ప్రభుని నమ్మారు? వెళ్ళిపోతారు. దాంట్లో డౌట్ దాంట్లో మై గాడ్, నువ్వు సీరియస్గా నువ్వు నమ్మావు, సీరియస్గా రక్షణ పొందావు, సీరియస్గా రక్షణని భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ నువ్వు ముందుకెళ్తున్నావు. వై విల్ యూ నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లిజన్ కేర్ఫుల్లీ. ఏం జరుగుతుంది అంటే, నేను టైం గురించి మాట్లాడుతున్నాను. మనం చివరి కాలానికి వచ్చేసాం. ఈ చివరి కాలం అంటే ఈ సంవత్సరం చివరి కాలానికి వచ్చేసాం కాబట్టి టైం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్, ఇట్స్ ఆల్ డన్. ఆల్ రైట్. సో ఇటర్నిటీలో ఏమి మనం గమనించాలి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. మీకు అర్థం అవ్వలేదు నాకు తెలుసు. కొంతమంది అర్థం కాపోయినా ఎలా అంటారు, ఆ తలలు ఊపేది ఫేకా రియలా నాకు అర్థమైపోతుంది. ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. అంత చెప్పండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అనండి. అంటే టైట్గా ఇంటాక్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆయన సృష్టించేశాడు కాబట్టి, అంత అయిపోయింది కాబట్టి. దీన్ని ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద ఇటర్నిటీ పాస్ట్ లేదు, బట్ just for you to understand, if you step into the eternity past, ఆ పాస్ట్ లోకి, ఇటర్నిటీ పాస్ట్ లోకి వెళ్తే, ఆ ఇటర్నిటీ పాస్ట్ లో ఏదైతే జరిగిందో అది జరుగుతూ ఉంటుంది. హలో, everything is intact. For example, if we really go into AD 33, ఎగ్జాక్ట్ క్రూసిఫిక్షన్ లోకి వెళ్ళిపోయావు అనుకో, రైట్ నౌ జీసస్ ఇస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. దట్ యాక్షన్స్ ఆర్ స్టిల్ ఆన్ ది గో. హలో, అర్థమైందా? అర్థమైతే ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఇంటికి వెళ్ళి ప్రభు నాకు కొంచెం బుద్ధి ఇవ్వు అని ప్రార్థన చేయి. బుద్ధి మంచి పాటే కదండి, మీరేంటి అలాగా? పరలోకపు బుద్ధి, విజ్డమ్. Everything is going on. Everything is intact. మీకు ఎలా చెప్పాలి? అందరు నాతో కలిసి ఆహా ఆహా ఆహా. అయిపోయింది కదా? ఒక సెకండ్ ముందు ఒకసారి వెనక్కి వెళ్ళండి, అది ఉంటుంది. యు నీడ్ టు ఓపెన్ యువర్ మైండ్స్. మీ మనసులని తెరవాలి. నేను చెప్పే ఈ రెవల్యూషన్ ప్రభు దగ్గర నుంచి వచ్చిందని నేను నమ్మి మీకు విడుదల చేస్తాను. అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అనండి. ఒక్కసారి ఆ పాస్ట్లోకి వెళ్తే అది కనపడుతుంది మీకు. ఇట్ హ్యాపెన్స్. ఇట్ కీప్స్ గోయింగ్. పాస్ట్లోకి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒకసారి ఆహాహా అనండి, వెనక్కి వెళ్ళండి. మిమ్మల్ని పాడమనలా ఉంటుంది, అది లిటరల్గా ఉంటుంది. ఎందుకు అంటే, సచ్ ఈజ్ దట్ ఇటర్నిటీ. నథింగ్ డైస్. ఏది చనిపోదు, అంతా ఉంటుంది.
ఆ పాస్ట్లో అంతా ఉన్నదే, అలాగే నువ్వు చేయకపోయింది కూడా ఉన్నది ఫ్యూచర్లో. Because the Bible says He created everything from the beginning till the end. నువ్వు అనుకోవచ్చు, ఆల్ రైట్, ఏదైతే ఉన్నదో అది చేయకుండా ఇంకోటి చేస్తాను అనుకున్నావు అనుకో, ఆ ఇంకోటి చేసేదే చేసావు. కొంతమంది పాస్టర్ గారు ఏ సైడ్ లెగ్సారు సార్ ఈరోజు మీరు బెడ్ మీద నుంచి, లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఏ సైడ్ నుంచి లెగ్సారు? వాట్ హ్యాపెన్ టు యూ అంటే నథింగ్ హ్యాపెన్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎ ట్రూత్. నథింగ్ గెట్స్ ఇరేజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. నౌ ద రెవల్యూషన్, లిసన్ కేర్ఫుల్లీ. నౌ ద రెవల్యూషన్. టర్న్ యువర్ బైబిల్స్. అందరూ రాకముందే గట్టిగా చప్పలు కొట్టేయండి. అంటే మిమ్మల్ని ఎందుకు ట్రైనింగ్, మిమ్మల్ని these claps are in an anticipation of the revelation. Thank you Lord, thank you. అన్ని క్రియేషన్ లో ఒక ఇంటాక్ట్ గా ఉండే దాంట్లో ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షతను చూపించబోతున్నా. ఏంటి చూపించేది అంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం, Acts chapter 3 verse 19. అక్కడ జాగ్రత్తగా, నేను ఇంగ్లీష్లో చదువుతా, అందరు జాగ్రత్తగా అందరు చెప్పండి. ఎవ్రీథింగ్ రిమైన్స్ ఇంటాక్ట్ అనండి. కానీ దేవుడు ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, రిపెంట్ దెన్, టర్న్ టు గాడ్ సో దట్ యువర్ సిన్స్ మే బి వైప్డ్ అవుట్. అట్ మై గాడ్ యువర్ సిన్స్ విల్ బి వైప్డ్ అవుట్. నీ పాపాలు తుడిచివేయబడతాయి అంటున్నాడు. అంటే మై గాడ్, దిస్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ which is beyond my imagination. ఆ ఇటర్నిటీలో ఉన్న క్యారెక్టర్ ఎక్కడికే వైప్ అవుట్ అవ్వదు. కానీ ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని నమ్మి వెనక్కెళ్ళగానే పాపాల క్రియలు ఎక్కడా కనిపించు అంటున్నాడు. He cleans you with the blood of Jesus Christ. మై గాడ్, ఇప్పుడు నాకు అర్థమైంది. రక్తం ఎందుకు వై బ్లడ్? ఐ ఆస్క్డ్ మెనీ టైమ్స్, వై బ్లడ్ లార్డ్ అంటే blood has a capacity to clean up in the eternity everything that is, it has a capacity. My God, యేసు రక్తంలో ఉన్న కెపాసిటీ అది, ఆ యేసు రక్తంలో ఉన్న సామర్థ్యత అది. ఏ సూపర్ న్యాచురల్ పవర్. It can wipe out. ఒక్కసారి నువ్వు వెనక్కెళ్తే ఆహాహా కనిపిస్తుంది. కానీ నువ్వు చేసిన దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపం మాత్రం హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా లాస్ట్ వీక్ నేను పాపం చేశాను ప్రభువా, దాని గురించి నన్ను నరకానికి తీసుకెళ్ళకు అంటే దేవుడు ఇలా చూసి నాకు ఎక్కడ కనబడతలేదు అంటాడు. ఐ కెనాట్ సీ దట్. ఇట్ ఈస్ వైప్డ్ అవుట్. ద మూమెంట్ యు రిపెంట్, ఏ క్షణం అయితే నువ్వు మారు మనసు పొందుతావో, ఏ క్షణం అయితే ఈ మెస్సయాని నువ్వు నమ్ముతావో, ఏదైతే అసాధ్యమైన పని ఈ రక్తం కడిగేస్తా ఉంటది. Praise the Lord. Come on. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక విషయం చెప్పు. మై గాడ్, ఐ వాంట్ టు ప్రాస్ట్రేట్ బిఫోర్ దిస్ mightiest God and worship him and praise him. Hebrews chapter 10 verse 17 చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో then he adds అంటున్నాడు. then he adds their sins and lawless acts I will remember.
Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen, amen. Amen, amen, amen. Praise the Lord. Hallelujah.